హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అన్నంటే నాకు బాధలేదమ్మా. నిన్నన్నాడు అసలు రసంకి నీ గురించి ఏం తెలుసని. మీ అమ్మాయికి బుద్ధి లేదా, ఎవరినైనా ప్రేమించలేదా అంటూ లాకులు తెచ్చిన కాలువలాగా రెచ్చిపోయాడు. కళ్ళ ముందు కనిపించిన నాన్నగారినే కాక కనిపించని నన్ను కూడా కారు కూతురు పోస్తాడా? ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. హలో, జిమ్మీ స్పీకింగ్. జిమ్మీ, ఏం చేస్తున్నావే? నీకు తెలియదే ఉంది. అమ్మాయిల వెంటపడి కోతి వేషాలు వేసే కుర్ర వెధవల కాళ్ళు చేతులు విరిచేయడానికి కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాను. వెరీ గుడ్. జిమ్మీ, ఓ ఇడియట్ నా గురించి మా ఫాదర్ గురించి కారు కూతురు కూశాడే, వాడికి బాగా బుద్ధి చెప్పాలి. నువ్వు నాకు తోడు రావాలి. తప్పకుండానే. అలాంటి విషయాలంటే నేను ఎప్పుడు రెడీ. వాడి అడ్రస్ ఏమిటో చెప్పవే, వాడి సంగతి నేను చూసుకుంటాను. అయితే నేను 6 గంటలు వస్తాను, రెడీగా ఉండు. ఏమిటండి, ఏమిటి చాలా సీరియస్ గా ఉన్నారు? ఏం లేదు సార్, ఓ చిన్న పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. మీరు 1 గంట పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళొచ్చేస్తాను. మీ ప్రాబ్లం అంటే నా ప్రాబ్లంతో సమానం. తప్పకుండా వెళ్ళండి. కాకపోతే ఒక విషయం, మనకున్న బ్రాంచ్ల్లో ఏదో ఒక బ్రాంచ్ లో మిస్ మేనేజ్మెంట్ జరుగుతుందని నా అనుమానం. మీరు ఈ ఫైల్స్ చూసి ఏ బ్రాంచ్ కాస్త డిసైడ్ చేస్తే కొంచెం కష్టమైన పని అనుకోండి. కాకపోతే భలేవారే, దాందే ఉండండి. డ్యూటీ విషయంలో కష్టమే ఉందండి. నేను వెళ్ళి నా పని చూసుకొని ఈ ఫైల్స్ అన్ని చెక్ చేసి అది ఏ బ్రాంచో తెలుసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. లోపల ఎవరు? ఎవరు కావాలమ్మా? సరు వీడేనా? చాలే, ఏ స్ట్రోక్ ఇవ్వకుండానే హార్ట్ స్ట్రోక్ వచ్చే మనిషిలా ఉన్నాడు. అయినా నిన్ను తీసుకొచ్చింది ఎవరు కనిపిస్తే వాళ్ళకి స్ట్రోక్స్ ఇచ్చేయడానికి కాదు. నేను చెప్పిన వాడి మీద చెలవేగిపోదు గాని ఇప్పుడు ఆగు. గోపాలకృష్ణ గారు ఉండేది ఎక్కడండి? ముందు మా అల్లుడు ఎక్కడో చెప్పు తల్లి. మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి. అసలు నేను వచ్చింది మా అల్లుడు గురించి నాకు శుభవార్త చెప్పడానికి. చెప్పమ్మా. ఇదెక్కడ కూడా అండి. మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి. నీకు తెలుసని నాకు తెలుసమ్మా. చెప్పు తల్లి, నన్ను ఏడిపించకుండా చెప్పు. నాకు తెలీదండి. నువ్వు చెప్పినట్టు మా అల్లుడికి చెప్పను, మా ఆవిడికి చెప్పను, మా అమ్మాయికి చెప్పను. తల్లి 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 చెప్పు చెప్పు. ఆగవే. పాపం ఈ అమ్మాయి ఏమన్నా మానసిక రోగా? ఎందుకు అలా అరుస్తుంది? అరవడం కాదు, గోపాలకృష్ణ ఎక్కడున్నాడో మీరు చెప్పకపోతే మీ నడు ఎరగొట్టి మీ ఇల్లు పడగొట్టేస్తుంది. అమ్మ బాబోయ్, అంత పని చేయకండి అమ్మా. మీకు దండం పెడతాను. రిటైర్ అయిన ముండా కొడుకుని మళ్ళా కట్టించుకోలేను. ఇదిగో వెనకాల మెట్లు ఉన్నాయి, పైన ఉంటాడు గోపాలకృష్ణ. వెళ్ళండి, అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి. కమాన్. గోపాలకృష్ణకి మూడి కమింగ్. హలో, కమ్ ఇన్. మీరేనా గోపాలకృష్ణ? Yes, I'm Gopalkrishna, agent GST company. Just a minute. ఆరోగ్యమునకు ఆహ్లాదమునకు వాడండి GST. దీని ఏజెన్సీ కావాలంటే చెప్పండి, వెంటనే ఇప్పించేస్తాను. అసలు ఈ టీ గొప్పతనం ఏంటంటే... టీ గురించి స్పీచ్ ఆపుతారా? ఆఫీసర్ గంగాధరం గారు మిమ్మల్ని పెళ్లి చూపులకు పిలిస్తే ఏం వాగారు? ఏమిటి పెళ్లి చూపులుగా? నాన్న ఆయన ఎప్పుడు పిలిచారండి బాబు? మీకు తెలియదేమో, పెళ్లి చూపులు అంటే నేను ఎప్పుడు రెడీ. అసలు పెళ్లి చూపుల కన్నా గొప్ప సంఘటన మగవాడికి ఏముంటుంది చెప్పండి? ఇంటికి పిలుస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు, స్వీట్లు పెడతారు, రాజమర్యాదలు చేస్తారు, అమ్మాయిని చూపిస్తారు, ఆ తర్వాత అతి తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు మిస్టర్. తప్పించుకోవడమా? నేనేమైనా జైల్లో ఉన్నానా తప్పించుకోవడానికి? మా ఇంట్లోనేగా ఉన్నాను. జిమ్మి, ఓ చూపు చూడు. హలో, ఏమండి ఈ జిమ్మికే వచ్చిందండి, అర్జెంటుగా వెటర్నరీ డాక్టర్ చూపించండి బాబు ప్లీజ్. అయ్యో, ఏం మిస్టర్, మా నాన్నను గంగిరెద్దు అడవిదున్నా అన్నావట, నన్ను కూడా నోటుకొచ్చినట్టు వాగావట. ఇవాళ సాయంకాలం లోపల నువ్వు వచ్చి మా నాన్నను క్షమాపణ అడక్కపోతే నీ కాళ్ళు విరిచి చేతులు పెట్టేస్తా. కమ్ ఆన్. సక్సెస్. ఏమిటి మీ ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఎలాగో సక్సెస్ అనుకోండి. నేను చెప్పేది స్టాక్ మిస్ మేనేజ్ అవుతున్న విషయం. ఆ బ్రాంచ్ లో పట్టేశాను. నిజంగానా? అవును సార్, చూడండి. యాజ్ పర్ ద రాంగ్ అకౌంట్ ఇన్ పామరు బ్రాంచ్. చాలా బాగున్నాయి. ఏమిటి? అదే అక్షరాలు అంకెలు. ఇదేం బాగున్నాయండి, ఇవన్నీ తప్పులే. చూసారా ఎలా పట్టేశాను? కంగ్రాచులేషన్. సార్, కాఫీ అని కాకిలాగా పెద్దగా అరవాలా? అది అక్కడ పెట్టి ఇంకో కాఫీ పెట్టరా.
మరో కాఫీ కావాలా? అర్థమైంది అర్థమైంది. ఈ కాఫీని ఇద్దరు షేర్ చేసుకున్నావనే. మరి నేను కాఫీ ఇస్తే నాకేమిస్తావు? నీకేం కావాలి? ఏం కావాలంటే ఈ ఫోన్ టైము లేదు పాడు లేదు. హలో సార్, చిన్నాడు మాట్లాడుతున్నాను. ఎరా చిన్నాడా? ఏంటి నువ్వు ఇంట్లో లేనప్పుడు కొంతమంది 6 కోతి పిల్లలు మన ఇంటికి వచ్చారా? దాంట్లో ఒక కోతి పిల్ల వాళ్ళ నాన్న ఇంజనీర్ అట. ఆవిడ్ని ఆయన్ని నేనేదో అల్లాలని నా మీద యుద్ధం ప్రకటించారా? సరే, ఇంటికి ఏం జరిగింది? ఏముంది, అందులో కోతికి కరాటే బాగా తెలుసురా. తన విద్యంతా నా మీద చూపించి నా మెడకి టైలో ఇనుప చుట్టి వెళ్ళిపోయిందిరా. ఒరే, మళ్ళీ తోచనప్పుడు వచ్చి నా కాళ్ళు చేతులు విరిచేస్తా అని చెప్పి మరీ వెళ్ళింది. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. సరే సరే. ఏంటండి అలా అవుతున్నారు? ఏదైనా జోకా? అవునండి, ఓ క్రాక్ తాలూకు జోక్. క్రాకా? ఎవరండి బాబు? వాడా గంగాధరం గాడని ఓ రిటైర్డ్ వాటర్ ఇంజనీర్. చిన్నప్పుడు ఏ పిచ్చి కుక్కనో తోక తొక్కుంటాడు. దాంతో అది రెచ్చిపోయి కంటిన్యూగా 4-5 సార్లు కరిచేసి ఉంటుంది. దాంతో వీడికి పెద్ద లెవెల్లో పిచ్చెక్కుంటుంది. ఆ టైంలోనే ఆ కూతురు కరుంటాడు. అది పిల్ల క్రాక్ లాగా వాళ్ళని వెళ్ళని కరుస్తూ కరుస్తూ పెరిగి పెద్దదై ఉంటుంది. దీన్ని బట్టి టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీయే క్రాక్. అదేమిటండి అంత గట్టిగా వచ్చారు? ఆ ఇంజనీర్ క్రాక్ అన్నారే, వారు మా నాన్నగారు. ఆ పిల్ల క్రాక్ అన్నారే, అది నేను. సరోజా, సరోజా, అదేమిటి సార్ చొక్కా మీద కాఫీ పడింది? పడ్డమైతే అర్థం లేకుండా నేనే పోసుకున్నా. కాఫీ మీరు పోసుకున్నారా? హుషారు ఎక్కువైనప్పుడల్లా కాఫీ మీద పోసుకుంటాను. హుషారు మరీ ఎక్కువైతే ఎదుటి వాళ్ళ మీద కూడా పోస్తుంటారు. పోయినా ఏమిటి ఏమిటి పని చూసుకోండి. ఏమండి ఏమండి రిజైన్ చేస్తారా? ఏ చేయకపోతే డిస్మిస్ చేస్తారా? మీలాంటి మిస్ ని డిస్మిస్ చేసి ఎలా మిస్ చేసుకుంటారండి? ఇందాక పొరపాటున. ఇది ఆఫీసు, పర్సనల్ విషయం నాతో ఇక్కడ మాట్లాడదు. ఆల్ రైట్, అయితే ఆఫీస్ విషయాలే మాట్లాడతాను. రేపు పామర్ బ్రాంచ్ కి నేను ఒక్కడే వెళ్తున్నాను. మన ఇద్దరిని వెళ్ళమని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయితే మీరు కూడా వస్తారా? మన ఇద్దరం కలిసి వృత్తిరీత్యా డ్యూటీ చేసి వస్తాం. ఓకే. ప్రియాతి ప్రియమైన గోపి గారికి మీ లక్ష్మి రాయినది. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూడగానే మీరే నా పతిదేవుడని భావించేశాను. మీరు పాట పాడమన్నప్పుడు మీరే అల్లరి కృష్ణుడుగా ఊహించుకున్నాను. ఓహో, మీరు రాసిన ఉత్తరం 100 సార్లు చదివాను. ఒకవేళ ఉత్తరం పోయినా పర్వాలేదు, నాకంతా కంఠస్థం వచ్చేసింది. వా, వెరీ గుడ్ మెమరీ పవర్. మీకు తప్ప నా మనసులో ఎవరికీ చోటు లేదు. మీరు చేసుకోపోతే నాకు చావే గతి. అమ్మో, ఇట్లు మీ పాదదాసి కావాలనుకునే లక్ష్మి. వా! వాట్ ఈస్ దిస్ మేనేజర్? స్టాక్ సంబంధించిన అకౌంట్స్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది కాదు సార్, అకౌంట్స్ కొత్తగా తిరిగి రాయడానికి టైం లేక. డోంట్ టాక్ నాన్ సెన్స్. చెకింగ్ ఎవరు రావట్లేదు కదా అని దొంగ లెక్కలు రాసి స్టాక్ చాటుగా అమ్మేసుకుని కంపెనీకి నష్టం తీసుకొద్దామని చూస్తున్నారా? చూడండి గోపి గారు, మీరేదో చూసి చూడనట్లు వదిలేసి అంతా కరెక్ట్ గా ఉన్నట్లు సంతకం పెట్టేశారనుకోండి, మీకు నేను కానుకలు ఇచ్చుకుంటాను. అంటే లంచం ఇచ్చి మాతో తప్పు చేయించాలని చూస్తున్నారా? మీలా గడ్డి తినే కర్మ మాకేం పట్టలేదు. గోపి గారు, వీరి మీద కంప్లైంట్ రాసేయండి. హెడ్ ఆఫీస్ కంప్లైంట్ రాయటమే కాదు, పోలీసులకు చెప్పి జైల్లో పెట్టిస్తాను. సరోజా, కమాన్. ఇదేమిటి, షాపులో సరుకులతో పాటు సన్నాసులు కూడా పెట్టావా? చూడు మిస్టర్, నోటికి వచ్చిన వావిడ ఆపేసి మర్యాదగా దీని మీద సంతకం పెట్టు. ఆ తర్వాత మా వాళ్ళందరి చేత నీ కాళ్ళు చేతులు విరగొట్టి పట్నంలో పెద్ద ఆసుపత్రికి పంపిస్తాను. సంతకం పెట్టు. ఎవరికయ్యా పెడతాను?
ఇదేమిటి గండం గడిచిందనుకుంటే ఈ తుపాకీ శబ్దాలేమిటి? పొరపాటున మనం భారతదేశం బోర్డర్ కానీ రాలేదు కదా? Don't move. Come here. ఏ చెప్పింది వినిపించట్లేదా? వినపడింది సార్. డోంట్ మూవ్ అన్నారు, కమ్ హియర్ అన్నారు. కదలకుండా మీ దగ్గర రావడం మాకు చేత కదా సార్. అబే ఆ తర్వాత నేను చెప్తాను. ఇలా రండి. కమాన్ కమాన్. అర్థమైంది. మీ ముఖాల్లో తత్తరపాటు, ఆ చేతులు పట్టుకుని ఉంచవడం, ఆ పరిగెత్తుకు రావడం చూస్తూ ఉంటే మీరు బాగా ప్రేమించుకుని పెద్దల దగ్గర పొజిషన్ బాగుండక పారిపోయి వచ్చిన బాబుతలా కనిపిస్తున్నారు. ఆ రంగులు చూస్తుంటే ప్రేమ పరిపక్వం అయిపోయి రంగులు కొట్టుకునేదాకా ఎదిగారండి. ప్రేమ పరిపక్వానికి రావడం, పెద్దల నుంచి పారిపోయి రావడం, ఈ రెండు మాత్రం తప్పు సార్. అంటే నేను చెప్పింది తప్పంటావా? ఇలా గన్ను గురిపెట్టి తప్పంటావా అంటే తప్పని నేనెందుకంటాను సార్? మీరు చెప్పిందే ఒప్పని ఒప్పేసుకుంటాను. నాకు తెలుసు, మీ గురించి నాకంతా అర్థమైపోయింది. కానీ నా గురించే మీకు తెలియదు. చెప్తాను. ప్రేమికులకు సహాయం చేయటం కోసం చాలా ఏళ్ల క్రితం కంకణం కట్టుకున్న పాపారావుని. అంత అవసరం ఎందుకు వచ్చింది సార్? ఎందుక? నేను కుర్రతనంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. పెద్దలనే విలన్స్ మా ప్రేమకి అడ్డుగోడలా నిలిచారు. పెద్దల్ని ఎదిరించలేక, నన్ను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుంది నా పాప. అప్పటి నుంచి ఆ ముద్దు పేరు నా పేరులో పెట్టుకుని పాపారావుగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా నిలిచాను. యథాశక్తి ప్రేమికులు అడక్కపోయినా భయపెట్టో బెదిరించో నా చేతనైన సహాయం చేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు సార్. మీరు అలాగే కంటిన్యూ చేయండి. కానీ మేమిద్దరం ప్రేమికులం కాదు గనక మా ఇద్దరిని కాదు అని చెబితే నమ్మడానికి నేను నోట్లో పై పెట్టుకున్నాను కానీ చెవిలో పువ్వు పెట్టుకోలేదు. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది. పేలిస్తే నీ తల ఠామ్మున పేలిపోతుంది. ముందు కారెక్కండి, ఇంటికి వెళ్దాం. చూడండి, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం. వస్తున్నాం సార్. పదండి. ఒక్కసారి నాకు కనిపించిన ప్రేమికుల్ని విడిచిపెట్టడం నాకు అలవాట్లేదు. అది కాదు సార్, ఒక్కసారి ఈ గన్ను పక్కకు పెట్టి ఆ చెవిలా పారాయని చెప్తాను. అబే ఆ తర్వాత నాకు తెలుసు, అర్థం లేని హరికథ చెబుతానంటావు. అదేం కుదరదు. చూడు, మీలాగా పారిపోయే ప్రేమికుల్ని పట్టుకుని వాళ్లతో జూయట్స్ పాడించి వాళ్లకు ఫస్ట్ నైట్ జరిపించి హాయిగా సాగనంపడం నాకు అలవాటు. ఈ దసరా పులి రంగుల డ్రెస్సులు విప్పేయండి. మీలాంటి వాళ్ళ కోసం ఎప్పుడూ నా దగ్గర డ్రెస్ రెడీగా ఉంటుంది. ఆ గదిలో బీరువాల ఉంది, మార్చుకోండి. అది కాదండి అసలు. సార్, మీరు చెప్పినట్టుగా డ్రెస్ మార్చుకొచ్చేసాం. మమ్మల్ని చూసి ముచ్చటపడి మా ఇంటి దగ్గర తీసుకెళ్లి దించేయండి సార్. ఆపై దింపేస్తే పారిపోదామనే. అంతేగా మరి. అదేం కుదరదు. నేను ముందే చెప్పాను, మీరు ఇంకా డ్యూయెట్లు పాడుకోవాలి, ఫస్ట్ నైట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను మిమ్మల్ని హాయిగా సాగనంపాలి. రెడీ? అబ్బా, నాకు పాటలు రావు సార్. కావాలంటే పద్యాలు వచ్చు. చలియో చల్లగా. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది. పేల్చానంటే పాట ఏమిటి? దాని బాబైనా పరిగెత్తుకుంటూ వస్తుంది. రెడీ? స్టార్ట్.